క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు, మరి విశేషంగా నా ఫాలోవర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండ్ నమస్తే. ప్రతి వీడియోకి నేనెంత గ్యాప్ తీసుకుంటున్నప్పటికీ వీడియో అప్లోడ్ చేయగానే మీరందరూ చూస్తూ అనేకులకు షేర్ చేస్తూ నన్ను బలపరుస్తున్నందుకు థ్యాంక్ యూ టు ఆల్. నా వీడియో మీరు తొలిసారి చూస్తున్నారా? అయితే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఆ పక్కనే ఏఎల్ఎల్ ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా మీరు టచ్ చేస్తే నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇక వీడియో చూసేయండి. మరొక మంచి వీడియోతో మరొక మారు మీ ముందుకు వస్తాను. మీ కిరణ్ గున్నంపాటి. నమస్తే. బ్రదర్ ఏమైంది? ఏంటా రక్తం? బ్రదర్ ఏమైంది? ఏంటా రక్తం? ఏమైంది అసలు విషయం? కూర్చోండి. ఏం జరిగిందో చెప్తాను. కూర్చోండి, కంగారు పడి. అసలు ఏం జరిగిందంటే, క్రిస్మస్ బట్టలు కొందామని వాళ్ళ మధ్యాహ్నం నేను మీ సిస్టర్ బయలుదేరాం. వెళ్తుండగా దారిలో ఏమండి, ఈసారి నాకు పట్టు చీర కావాలండి. ఖచ్చితంగా కొందాం, నీకన్నా ఎక్కువ కొందాం. ఏమైందండి? బండి ఆపారు? ఏమైందేంటి? అక్కడ మనిషి ఎవరో యాక్సిడెంట్ అయింది, కనిపించలేదా? అయ్యో చూడలేదండి, నేను చీర గురించి ఆలోచిస్తున్నాను. అగౌరించాలి ఎక్కడ కూడా. దిగు. అయ్యో, ఇతను ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే బతకొచ్చు. ఎవరన్నా వస్తారని చూడు. అయ్యో ఎలాగండి? సార్ ఒక్క నిమిషం సార్. యాక్సిడెంట్ అయింది, తీసుకెళ్తే బతుకుతాడు సార్. లేదు సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. అయ్యో సరే, అక్కడేదో బండి వస్తుంది, అడుగుతాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. యాక్సిడెంట్ అయింది, తీసుకెళ్తే బతుకుతాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషమే సార్. సరే, ఎవరు ఆపట్లేదు, చాలా మనమే తీసుకెళ్దాం అన్నాడు. ఎలాగండి ఇప్పుడు? ఎలాగ? పట్టు, నేను చెప్తా. పట్టు. త్వరగా. ఎక్కు.
డాక్టర్ గారు ఉన్నారు, తొందరగా పిలవండి అమ్మా ప్లీజ్. మిస్టర్ మిస్టర్ పేషెంట్ తాలూకు ఏంటా ఇది ఎప్పుడో మధ్యాహ్నం జరిగినట్టుంది. సార్ నాకు ఇప్పుడే తెలిసింది సార్. హెడ్ ఇంజరీ చాలా హెవీగా అయింది, ఆల్మోస్ట్ బ్లడ్ కూడా పోయింది. వెరీ వెరీ క్రిటికల్ కండిషన్, బతకడం కష్టం. సార్ అలా అనకండి సార్, ఎలాగైనా బ్రతికించండి. ఇంకాసేపులో చనిపోయాలని తీసుకొచ్చి బతికిద్దామంటే ఎలాగంటే సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా బ్రతికించండి సార్, ప్లీజ్ సార్. మీరు తలుచుకుంటే అవుతుంది సార్, ఖచ్చితంగా బతుకుతాడు సార్. ఏంటి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు ఈ భూమి మీద ఉండడం వీలు కాకని మీలాంటి ఆయన స్థానంలో మీలాంటి డాక్టర్ల నుంచి అడుగుతుంది. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా బతుకుతాడు సార్. చిన్న తేడా వస్తే డాక్టర్ల మీద దాడి చేస్తారు. ఈ రోజుల్లో డాక్టర్లనే దేవుడు అంటున్నారు, ఏం చేస్తారు మీరు? సార్ నేను సంఘానికి మాస్టర్. ఓహో, అందుకే నా అందరిలా కాకుండా మీ మాటలు కొత్తగా ఉన్నాయి. సరే, నా వైద్యము మీ ప్రార్థన ఏదో ఒకటి దాన్ని బతికిస్తే చాలు. ఓకే, కానీ ప్రయత్నించి చూడాలన్నా బాగా ఖర్చు అవుతుంది. మరి సార్ సుమారు ఎంత అవ్వచ్చు సార్? 4 to 5 lakhs కావచ్చు. 5 లక్షల. వేలు బయటకు వచ్చి ఏంటయ్యా, మన కొడుకు ముఖ్యమా లేదా డబ్బు ముఖ్యమా? అలా భయపడుతుంది ఏంటి? సార్ సార్ అతను మా కొడుకు కాదు సార్. గంట క్రితం వరకు అసలు ఎవరో మాకు తెలియదు. మేము బయటికి వెళ్తా ఉంటే రోడ్డు మీద పడి ఉండడం చూసి తీసుకొచ్చాను సార్. ఏంటి, ఎవరో తెలియని వ్యక్తి కోసం ఇంత రిస్క్ తీసుకున్నారా? వాట్ ఏ గ్రేట్. సరే, నన్ను ఏం చేయమంటావు? 5 లక్షలు మీరు పెట్టుకోగలిగితే ఐ విల్ ట్రై, బట్ ఛాన్స్ ఇస్ 50-50. ముందే చెప్తున్నా. సరే మా అవసరం మా ఆవిడకి ఇస్తాను. సార్ మీరు నమ్మగలిగితే ఈ డబ్బు నాకు మా పిల్లలకి క్రిస్మస్ బట్టలు కొందామని తీసుకెళ్తున్నటువంటి డబ్బు సార్. ఇది తీసుకొని మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే రేపు ఈ టైంకి మిగతా డబ్బు కట్టేస్తాను సార్. 1 minute. మామూలుగా అయితే ఇలాంటి కేసెస్కి డిపాజిట్ లేనిది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీరు పాస్టర్ అంటున్నారు కదా, అందుకని మీ మాట మీద నమ్మకంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ డబ్బు తీసుకెళ్ళి రిసెప్షన్లో కట్టేయండి. సిస్టర్, నేను బ్లడ్ గ్రూప్ చేసి వీళ్ళకి చెప్పండి. అలాగే సిటీ స్కాన్, ఎక్స్రే చేసి పెట్టండి. అంతలో మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళి అక్కడ పైసలు కట్టేసేయండి. ఓకే. చెప్పండి. మీ పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ సార్, త్వరగా తెప్పించండి. సరేనా, తెప్పిస్తాను. హలో సుధీర్, ఎక్కడున్నావు? అవునా, మీ సర్కిల్లో ఎవరికైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా? ఏం లేదు, అర్జెంట్ అవసరం. అవునా, అయితే నువ్వు ఇవ్వగలవా? సరే, అయితే నీకు లొకేషన్ సెండ్ చేస్తాను, వచ్చేసి. సరే, థ్యాంక్ యూ సార్.
అమ్మా బ్లడ్ ఇచ్చే మనిషి ఒక 10 నిమిషాల్లో వస్తాడు. ఓకే సార్. త్వరగా తెప్పియండి సార్. ఖచ్చితంగా వస్తున్నాడు. ఆండి సార్ ఎప్పుడు వస్తారు సార్ మీ బ్లడ్ ఇచ్చే మనిషి? త్వరగా తెమ్మండి సార్, ఎమర్జెన్సీ కొంచెం. ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్. ఓకే సార్. సార్ ఇంకెప్పుడు వస్తారు సార్ మీ మనిషి? ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్. ఓకే సార్. సార్ ఎప్పుడు వస్తారు సార్ మీ బ్లడ్ ఇచ్చే మనిషి? ఓకే సార్. సార్ ఇంకెప్పుడు వస్తారు సార్ మీ మనిషి? ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్. ఓకే సార్. అమ్మా చెప్పేసి
సమయానికి నువ్వు వచ్చి దేవుడిలాగా అతని రక్తం ఇచ్చి కాపాడావు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువ. పర్లేదు పాస్టర్ గారు. అలా కాదు కానీ ఈ కాలంలో ఎవరిస్తారు చెప్పు? సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రక్తం ఇవ్వడానికి వెనకాడతారు. అలాంటిది నువ్వు పని వదులుకొని ఇంటికి వచ్చి మరీ ఇచ్చావంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, చాలా దీవిస్తాడు. సమయానికి ఓ పాజిటివ్ బ్లడ్ దొరకడం చాలా కష్టం తెలుసా? అవునండి, సమయానికి మనం తీసుకురావడం, సుధీర్ అన్న చెప్పిన రక్తం ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే దేవుడు బ్రతికించడానికి చేసిన అవునక్క, దేవుడు తనను ఖచ్చితంగా కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సిస్టర్, బ్యాండేజ్ చేసేసి పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఈ రాత్రి కోమాలోకి వెళ్ళొచ్చు, లేదా అంతకుమించి ఇంకేమైనా జరగచ్చు. ఎందుకైనా మంచిది ఈ రాత్రికి మీరు అందుబాటులో ఉండండి. నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. సరే వస్తాను. సరే, బ్రతుకుతాడు సార్. మా దేవుడు అతన్ని ఖచ్చితంగా బ్రతికిస్తాడు సార్. మాకు ఆ నమ్మకం ఉంది. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. సమయానికి బ్లడ్ ఇచ్చిన నిన్ను మాత్రం దేవుడు మెండుగా దీవిస్తాడు సార్. బ్రదర్, అదేమని పాస్టర్ గారు, ఇప్పుడు ఇచ్చిన బ్లడ్ 2-3 వారాలకి వచ్చేస్తుంది. అతను బతికితే అంతే చాలు. సుధీర్, ఇవాళ శనివారం కదా, మాకు విజ్ఞాపన టైం అవుతుంది. జనాలందరూ వచ్చేసి ఉంటారు, మేము వెళ్తాము. ఈ రాత్రి నువ్వు ఇక్కడే ఉంటావా? ఉంటాను. అయితే నీకు ఒకరిని తోడు పంపిస్తాను, ఆయన కూడా ఉంటారు. ఓకేనా? ఓకే. సరే, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోదు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. అయినా యాక్సిడెంట్ అయిన బిడ్డను, రక్తం ఇచ్చిన సుధీర్ బ్రదర్ను మీరు కాపాడినందుకు మీకు వందనాలు. అయినా యాక్సిడెంట్ అయిన బిడ్డను నా తండ్రి సాక్షి బిడ్డకు మీరు వాడుకోండి. నేను ఈ రాత్రి కోసం మీరు తోడు నడిపించి మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకున్నామని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించి మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తం ఇచ్చి సుధీర్, ఏమైనా డబ్బు అవసరం ఉంటే ఎనీ టైం నాకు ఫోన్ చేయి, నేను నీకు పంపించేస్తాను. ఓకేనా? సరే, వస్తాను. నీ తోడెవరిని పంపిస్తా ఖచ్చితంగా. ఓకే.
ఇది జరిగిన సంగతి. అతన్ని కాపాడాలంటే 5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్ గారు. అతన్ని నా చేతికి అప్పగించి దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో అనిపించింది నాకు. ఈ పరీక్షలో నెగ్గాలంటే మనం అతన్ని బతికించాలి. అతన్ని బ్రతికించాలంటే 5 లక్షలు మనం లేక నేను అనుకోండి భరించాలి. తప్పనిసరి పరిస్థితిలో సరే అన్నాను. నా దగ్గర డబ్బుండి ఈ పని చేయలేదు నేను. పైన దేవుడున్నాడు, దేవుడిచ్చిన సంఘం ఉందని ధైర్యంతో రేపు సాయంత్రానికల్లా కడతానని మాటిచ్చి వచ్చాను. మాటిచ్చి క్రిస్మస్ బట్టలు కొందామని పట్టుకెళ్ళిన 30,000 కాస్త డాక్టర్ గారి చేతిలో పెట్టి వచ్చాను. మర్చిపోయాను, ఆ యవనస్తునికి రక్తమంతా పోయింది కదా. సమయానికి మన సంఘస్థుడైనటువంటి సుధీర్ వచ్చి రక్తం ఇచ్చాడు. ఈ రాత్రికి హాస్పిటల్లోనే ఉండమని సుధీర్ని అక్కడే ఉంచి వచ్చాను. ఇక డబ్బు విషయానికి వస్తే మిమ్మల్ని కష్టపెట్టి మీపై భారం పెట్టాలని నా ఉద్దేశం కాదు. నేనైతే ఈ సంవత్సరం క్రిస్మస్కి కొత్త బట్టలు కొనడం మానేసి ఆ డబ్బులు అతని ప్రాణం కాపాడడం కోసం ఇచ్చేశాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే చేయి చాపండి, బలవంతమేం లేదు. ఆ తర్వాత దేవుడు ఎలా నడిపిస్తాడో చూద్దాం. అంకుల్, మీరు ఆ డబ్బుల గురించి బాధపడకండి. ఈ సంవత్సరం క్రిస్మస్ కి నాకు బట్టలు లేకపోయినా మమ్మీని ఆ డబ్బులు చర్చికి ఇవ్వమని చెప్తాను. కదరా తమ్ముడు? అవునక్క, అన్న కోసం మనం ప్రేర్ చేద్దాం అక్క. మన చేసయ్య అన్నకి బతికిస్తాడక్క. అందుకే అన్నాడు దేవుడు, మీరు చిన్న పిల్లల వంటి వారైతేనే అని. నిజంగా ఈ పిల్లలది ఎంత మంచి మనసు. బ్రదర్, మీరు అడుగుతున్నది మీకోసం కాదు, ఒక ప్రాణాన్ని కాపాడటాని కోసం అడుగుతున్నారు. మీరు చేస్తున్న ఈ మంచి పనిలో మేము సైతం. బ్రదర్, దేవుడు మనం వేసుకునే కొత్త బట్టలు కానీ మనం చేసే పండుగ కానీ చూడగాని దేవుడు మనం చేసే ఈ మంచి పని చూసి ఎంతో సంతోషిస్తాడు. సంతోషం. కూర్చోండి, అందరూ కూర్చోండి. మీరు చూపిన దాతృత్వానికి నాకు మాటలు రావడం లేదు. వందనాలతో. సరే, మనకు సమయం ఎక్కువ లేదు కనుక మీరు ప్రకటించిన సహాయం రేపు ఆరాధనకు వచ్చేటప్పుడు తీసుకుని వస్తే అంతా పోగేసి నేను కానీ మన సంఘ పెద్దలు కానీ వెళ్ళి హాస్పిటల్లో కట్టేసి వస్తాం. ఓకే, సంతోషం. ఈరోజు విజ్ఞాపనకు రాని వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మెసేజ్ పెడతాం. మరొక ముఖ్యమైన మాట ఏంటంటే, ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు అన్న మాట, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కానీ ఇదే అతనికి తొలి రాత్రి కావచ్చు, ఇదే అతని చివరి రాత్రి కూడా కావచ్చు అన్నారు డాక్టర్ గారు. ఎందుకంటే ఆ యవనస్తుడు మరణంతో పోరాడుతున్నాడు. ఈ పోరాటంలో అతను గెలవాలని, అదే బ్రతకాలని ఈ రాత్రంతా ఉపవాసం ఉండి మనం విజ్ఞాపన చేద్దామా? ఓకే, మీరు స్టార్ట్ చేయండి, మేము వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాం. అక్కడ హాస్పిటల్లో సుధీర్ ఒక్కడే ఉన్నాడు. ఈ రాత్రికి అతనికి తోడుగా ఎవరైనా వెళ్తే బాగుంటుంది. మీరు వెళ్తారా? అయితే మీకు లొకేషన్ పెడతాను, మీరు వెళ్ళండి, సరేనా? ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామములకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం వేళ మీ ప్రశస్త సన్నిధిలో చేరి మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన అంశం కొరకై మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నారు. హాస్పిటల్లో మా ప్రభువా, యాక్సిడెంట్ అయి పడిపోయినటువంటి మా సహోదరుని మీరు బాగు చేయండి. ఆనాడు హిజ్కియాకు అతన్ని మరణకరమైన రోగం కలగగా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు.
కాబట్టి మా తండ్రి మరణ పడకలు ఉన్నటువంటి ఆ సహోదరుని విమోచించండి, మీరు స్వస్థపరచండి, మీరు బాగు చేయండి. మా ప్రభా తాను నమ్ముకోగలిగినట్లుగా మా తండ్రి మీ సహాయం అందించి మహిమ పొందండి. తాను స్వస్థత సిద్ధుడై మీ యొక్క ఆలయానికి రావడానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున స్తుతులు సమర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కృపగల దేవ, గొప్ప దేవ, జీవం గల దేవ, నీకే వందనాలు తండ్రి. నాయన ప్రభా, నువ్వు ఎంతో గొప్ప తండ్రి అయ్యా, జీవం గల తండ్రి ప్రభా. నాయన మా ప్రార్థనలు ఆలకించి ప్రభా, మా ప్రార్థనలు నీ కృప నింపోయా, మా జవాబీ ప్రభా తండ్రి. నాయన నీకే వందనాలు ప్రభా తండ్రి. నాయన ఇదిగో ప్రభా, మరి హాస్పిటల్ నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి హాస్పిటల్లో ప్రభా అవకాశం ప్రభా తండ్రి. సాగు బతుకులో మా ప్రభా తండ్రి ప్రభా, ఆ బిడ్డను బతికించి ప్రభా తండ్రి. ఆ బిడ్డను బతికించి నీ సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలి ప్రభా. మహాగణుడ, మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, ఇదిగో నాయన ఆ బిడ్డ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉంటుండగా మీరు ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. సర్వోన్నతుడమైన మా దేవ, మీ పాదాలు పొందడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన మరి యవనస్తుడు నా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ప్రభా. ఆ బిడ్డని మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. సర్వశక్తి మంత్రము, సర్వాధికారి, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మా సహోదరుని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉండే తండ్రి, తనకు గాయమైన ప్రభావ, ప్రాణాపాయ స్థితిలో ఉండగా తండ్రి, మా దాసుని ప్రభావ కటాక్షించండి తండ్రి. మీ యొక్క కరుణను, మీ యొక్క కృపాక్షేమాన్ని తండ్రి ఆ బిడ్డ చుట్టూ ఉంచండి ప్రభావ. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ యొక్క దినాన మీ సన్నిధానంలో చేరేలా ప్రార్థన చేయించున్నాం. నీ బిడ్డలు ప్రార్థించినట్లుగా ఇదిగో నా తండ్రి, నా మనము కూడా మీరు అంగీకరించండి. మరి ఏ వ్యక్తి గురించి అయితే నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాము, ఆ వ్యక్తి మరి నాయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మేము ప్రార్థన చేయించున్నాం. ఆ వ్యక్తి గురించి మేము ప్రార్థిస్తూ ఉండగా ఆ వ్యక్తిని మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. సుధీర్, ఇప్పుడు ఎలా ఉంది అతనికి? ఇప్పుడంతా కొంచెం అట్లానే ఉంది పాస్టర్. అవునా? ఓకే, విజ్ఞాపన చేస్తా ఉన్నాం ఇక్కడ. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడైన తండ్రి, మీ బంగారు పాదములకు తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, మా సహోదరుని కోసం మేము ప్రార్థిస్తా ఉన్నామయ్యా. అయ్యా, హాస్పిటల్లో తండ్రి అయ్యా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారయ్యా తండ్రి. ఈ రోజు సంఘం అంతా చేరి తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచండి. సుధీర్, ఇప్పుడు ఎలా ఉంది అతనికి? ఇప్పుడంతా కొంచెం అట్లానే ఉంది పాస్టర్. అవునా? ఓకే, విజ్ఞాపన చేస్తా ఉన్నాం ఇక్కడ. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహాగణుడ, మా యేసయ్య, నీకే వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆయన హాస్పిటల్లో ఉన్న ఆయన కుమారుని నీవే జ్ఞాపకం చేసుకో. అప్పుడు నాయన స్వస్థత విడుదలైనాయన, నీకే స్తుతి స్తోత్రాలు ఆయన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా శక్తిశాలిమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క అతి పరిశుద్ధ నామానికి వేల స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా మేము జ్ఞాపకం చేసుకునే విధానంగా తండ్రి, హాస్పిటల్లో ఉన్న సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. తనకున్న ఇబ్బంది, అనారోగ్యం నుంచి మీరు తొలగించి స్వస్థత అందించవలసిన వేడుకుంటున్నాం నైనా. మా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్య, హాస్పిటల్లో ఉన్న యవనస్తుని బ్రతికించండి నాయన, సాయితాన్ని ఓడించండి నాయన. మా విశ్వాసానికి కర్తవైన నీవు ఆశ్చర్యకర్తవు, ఆలోచనకర్తవు, ఆశ్చర్యకారులు దేవుడు నాయన. బ్రతిమలాడుతున్నాం, అతన్ని బ్రతికించండి, సైతానుకు అపజయం కలిగించండి. యేసు నామమే చేయి, మీ నామములు అడుగుతున్నాము తండ్రి. బ్రతికించండి, బ్రతికించండి. హలో సుధీర్, ఇప్పుడు ఎలా ఉంది అతనికి? ఇప్పుడంతా బాగానే ఉందన్న, మంచిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాం. థ్యాంక్ గాడ్. అవునా? ఓకే, ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతూ ఉన్నాయి.
సరే, ఓకే అయితే. అమ్మా, రాత్రంతా గాల్లో దీపంలో ఊగిసలాడిన ఆ యవనస్తుడు దేవుని మహాకృప వలన ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంత మంచి మాట చెప్పారు బ్రదర్, చాలా సంతోషం. దేవుడికి స్తోత్రం. అవునా బ్రదర్, దేవునికి స్తోత్రం కలుగును కాక బ్రదర్, చాలా మంచి మాట చెప్పారు. ప్రియులారా, ఇక చాలు. తెల్లవారి 5 గంటలుగా వస్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అమ్మా, రాత్రంతా ఉపవాసం ఉండి మరి ప్రార్థనలో పోరాడి అలసిపోయారు. ఇక ఇళ్ళకు వెళ్ళి కాసేపైన విశ్రాంతి తీసుకొని ఆరాధనకు రండి. వెళ్ళండి అమ్మా. ప్రార్థన వీరులకు, వీర వనితలకు నా హృదయపూర్వక వందనం. వందనాలు. మంచిది ప్రియులారా, అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఆదివారపు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని మీకు మహిమకరంగా జరిగించమని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయాన్ని బ్రదర్ కరుణాకర్ గారికి అప్పగిస్తున్నాను. బ్రదర్ వచ్చి మనల్ని పాటలు నడిపిస్తారు. మంచిది ప్రియులారా, ఈ సమయాన్ని దేవుని సేవకునికి అప్పగిస్తున్నాం. మంచిది ప్రియులారా, సమయం 12:30 వస్తుంది. ఈ సమయంలో జీవం కలిగిన దేవుని మాటలు శ్రద్ధగా విని మేలు పొందుకుందాం. ప్రియులారా, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి లేక స్తుతించాలి అంటే, ఆయన నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండవదిగా, పరిశుద్ధుడు 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 అని పరలోక దూతల చేత స్తుతింపబడుతున్న దేవుడు ఆయన. ఆ మహిమనంతా విడిచి మానవులంతా రక్షించడానికి రక్తమాంసములు లేని ఆయన రక్తమాంసములు ధరించి ప్రపంచానికి నడుబొడ్డైనటువంటి యెరూషలేమునందు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భమందు జన్మించి సర్వ మానవాళి పాప పరిహారార్థం తానే బలి పశువుగా వధింపబడింది. మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచి పరలోకం చేరుకున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తన బిడ్డలైన వారిని తనతో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఆయన త్వరలో భూమి మీదకి రాబోతున్నాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. ఆనాడు ప్రభువారు మరణానికి ముందు రోజు రాత్రి ఒక రొట్టెని ఎత్తిపట్టి ఆశీర్వదించి, ఇది నా శరీరం అని, ఈ ద్రాక్షారసము మీ కొరకు చిందించిన రక్తమని విశ్వసించి
మరలా నేనొచ్చే వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకునమని చెప్పినారు. ప్రియులారా, యేసయ్య లోకరక్షకుడని నమ్మి బాప్తిస్మం పొందిన వారు మాత్రమే ఈ ప్రభు బల్లలో పాలు పొందాలని ప్రభు ఆజ్ఞ. ప్రియులారా, మన సంఘ పెద్ద అయినటువంటి బ్రదర్ ఇసాక్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, మీరందరూ తల వంచినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. మీ వాక్యానుసారంగా మేము జీవించటకు, మీ చిత్తాన్ని మేము నెరవేర్చటకు, మీ యొక్క సంఘంలో మేము ఎదుగుటకు, మిమ్మల్ని మహిమపరచటకు తగిన కృప దయచేయమని, వాక్యం విని వాక్య ప్రకారం జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సేవకులు వచ్చి దేవుని ఆశీర్వాదాలు మనకు అందిస్తారు. కూడికను ముగించుకుందాం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఆదివారపు ఆరాధన ఇంతటితో ముగిసింది. ఇకపోతే హాస్పిటల్లో ఉన్న ఆ యవనస్తుని వైద్యం నిమిత్తం నిన్న రాత్రి విజ్ఞాపనలో ప్రకటించగా ప్రత్యక్షంగా విన్నవారు, ఈ విషయాన్ని మెసేజ్ ద్వారా తెలుసుకున్నవారు, మీరు చందా తెచ్చినట్లయితే బల్ల దగ్గర పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, బాధితుణ్ణి మీరెవరు చూడలేదు. జరిగింది నిజమో కాదో కూడా తెలియదు. కేవలం నా మాట నమ్మి పండుగ సంతోషాన్ని కూడా పక్కన పెట్టి ఎవరో తెలియని వ్యక్తి కోసం మీరు చూపిన దాతృత్వాన్ని చూశాక మిమ్మల్ని ఏమని అభినందించాలో నాకు అర్థం కావడం లేదు. మీలాంటి విశ్వాసాలను కలిగి ఉన్న సేవకునిగా నా జన్మ ధన్యమైందని నా భావన. మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక వందనాలు. మిమ్మును, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఇక సెలవు తీసుకోండి, క్షేమంగా వెళ్ళండి. దయచేసి సంఘ పెద్దలు ఆగండి. బ్రదర్, ఏంటది? అది బంగారమే. వావ్,
మరింత త్యాగమా? ఎవరో సహోదరి తన దగ్గర డబ్బులు లేక ఇది వేసినట్లుంది. ఏం చేద్దాం? ఇంకా ఏమున్నాయో చూడండి. బ్రదర్, ఇది పగలు కొట్టాల్సిందేనా? అంతేగా మరి. ఆ అబ్బాయికి మనం కొత్తది కొనిద్దాంలే, పగలగొట్టండి. బ్రదర్, లెక్కటం అయిపోయింది. అవునా? మొత్తం ఎంత చూడండి. మొత్తం 9 ఉన్నాయి బ్రదర్. 1,50,000. ఇదిగో బ్రదర్, ఈ మొత్తం 3. ఇది 30,000 బ్రదర్. మొత్తం 4,80,000. అంటే డబ్బే సరిపోతుందన్నమాట. ఇంకా 10,000 మిగులుతాయి. అతని మందుల ఖర్చులకు పనికొస్తాయిలే. సరే బ్రదర్స్, నాకు వేరే చోట అర్జెంట్ మీటింగ్ ఉంది, నాకు రావడం కుదరదు. ఆ డబ్బు మీరు వెళ్ళి హాస్పిటల్లో కట్టిరండి. వందనాలు బ్రదర్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత నెలలో మన ఈ చిన్న సంఘం ద్వారాగా దేవుడు చేసిన మహాద్భుత కార్యం మీ అందరికి గుర్తే ఉంది కదా. ఆ అద్భుతానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ యవనస్తుడు మన మధ్యనే ఉన్నాడు. అతని పేరు వెంకటేష్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నేరుగా వచ్చి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తానున్నాడు. కానీ నేనే ఇప్పుడు వద్దు, నువ్వు కాస్త కోలుకున్నాక వద్దు కానీ అని తన ఇంటికి పంపించేశాను. నిన్న నాకు ఫోన్ చేసి ఈ ఆదివారం వస్తానన్నాడు. వచ్చాడు. దేవుని మహాకృపకు పాత్రుడైన ఆ సహోదరుని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం. మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నెల క్రితం నాకు జరిగిన ప్రమాదంలో రోడ్డుపైన నేను పడిన నన్ను కొడ ప్రాణంతో పుడుచున్నాను. నా ప్రాణం పుడుతుంది. ఈ దేవుడే నన్ను కాపాడిన విధానం. బాబు, మనిషిని దేవుడు అని ఎవరు ఎప్పుడు అనకూడదు. నిన్ను కాపాడింది మేము. అందరికీ నమస్కారములు. ఎవరో తెలియని ఈ అనాది కోసం మీ కుటుంబాలలో పండుగ సంతోషం కూడా త్యాగం చేశారు. కష్టార్జితాన్ని ఇవ్వడమే కాకుండా నేను బ్రతకటానికి ఉపవాస ప్రార్థన కన్నీటితో చేశాను. నాకు ప్రాణం పోసిన మీరంతా నాకు దేవుళ్ళే. ఇప్పటికైనా నేనెవరో మీకు తెలవాలి. నా పేరు వెంకటేష్. మాది పాలమూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అమ్మా నాన్నలకు నేను ఒక్కనే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ నాకు లేరు. ఇప్పుడు అమ్మ నాన్నలు కూడా లేరు. 10 ఏళ్ళ క్రితమే నాన్నపోయారు. గత సంవత్సరంలో అమ్మ కూడా.
ఇద్దరు నన్ను ఒంటరివాడిగా చేసి వెళ్ళిపోయారు. నా పేదరికాన్ని బట్టి నా బంధువులు కూడా నన్ను ఎవరు పలకరించలేదు. ఏదైనా పని దొరుకుతుందేమని హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు ఒక ఆయన పని ఇస్తానంటే రమ్మంటే కలవడానికి ఆ రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాను. వెనక నుంచి వచ్చి ఏదో నన్ను బలంగా తాకినట్టు అనిపించింది, అంతే. ఆ తర్వాత గుర్తులేదు నాకు. మరుసటి రోజు కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నానని అర్థమైంది. నాకు యాక్సిడెంట్ అయిందని మాస్టర్ గారు నన్ను కాపాడారని ఆ నర్స్ చెప్పింది. ఎందుకో తెలియదు, నాకు పాస్టర్లన్నా క్రైస్తవులన్నా చాలా కోపం. నాకు ఎదురు పడితే బూతులు తిట్టేవాడిని. అలాంటి నన్ను ఒక పాస్టర్ కాపాడాడని విని సిగ్గుతో తల ఉంచుకొని వచ్చాను. తర్వాత రోజు ఈసారి వచ్చి చెప్పారు, నిన్ను కాపాడింది నేను మాత్రమే కాదు, నా వెనుక ఇంతమంది ఉన్నారండి. మీకేమి కానీ నా మీద ఇంత ప్రేమ ఎలాగ చూపగలరు? ఆకలని కడుపు పట్టుకున్నా, కన్నీరు పెట్టుకున్నా, బతిమిలాడినా పట్టడ అన్నం పెట్టని రోజులివి. అలాంటి నన్ను మీ బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించిన మీ గురించి గత నెలంతా ఆలోచించాను. నాకు అర్థమైంది ఏంటంటే, మీ దేవుడు అంత ప్రేమామయుడు. ఆయన మీకు నేర్పించిన ప్రేమే మీరు నాపై చూపించారని, అందుకనే నాకు అర్థమైన ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక నుంచి మీ దేవుడే నా దేవుడని, మీరే నా ఆత్మ బంధువులని. ఎందుకంటే నన్ను బ్రతికించిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు ఈ యేసు ప్రభువే అని ఇంతకాలం తెలుసో తెలియకో నేను చేసిన పాపాలని క్షమించమని యేసయ్యను వేడుకుంటున్నాను. Thank you for watching my video. Thank you to all. Dear brothers and sisters, ఈ వీడియోలో నా ఉద్దేశం మీరు గమనించారా? అవును, ప్రతి సంవత్సరం క్రిస్మస్కి మనం ఖరీదైన కొత్త బట్టలు కొంటాం, కమ్మని విందులు ఆరగిస్తాం. ఓకే, అందులో తప్పు లేదు. కానీ నేటికి మన దేశంలో కూటికి లేని అభాగ్యులు, కొత్త బట్ట ఎరుగని వస్త్రహీనులు ఎందరో ఉన్నారు. సో ఒక్క సంవత్సరమైనా మన కోసం కొనడం మానేసి ఒక పేదవాడికి, మీకు వీలైతే ఒక పేద కుటుంబానికి కొత్త బట్టలు కొనిచ్చి ఆ పేదవారి కళ్ళల్లో ఆనందం చూద్దామా? అసలు ఇది కదా దేవుడు సంతోషించే నిజమైన క్రిస్మస్. ప్లీజ్ ఆలోచించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి, మీ అనుభూతిని కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. మా నెక్స్ట్ వీడియో ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కండి. థ్యాంక్ యూ. బ్రదర్ కిరణ్ గుండంపాటి గారు యూట్యూబ్ ద్వారా జరిపిస్తున్న సామాజిక ఆధ్యాత్మిక చైతన్య పరిచర్య కొరకు ప్రార్థించి ఫోన్ అండ్ గూగుల్ పే ద్వారా మన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ పరిచర్యలో మనము పాలు పంచుకుందాం. దైవాశీస్సులు.